తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలవకూడదని ఎన్ని ప్రయత్నాలు చేశారో మీ అందరూ తెలుసు. కానీ విలువలతో కూడిన రాజకీయాలు చేశాం, దానికోసం మేము నిలబడ్డాం. కాబట్టి మీరందరూ కూడా ఓటేసేటప్పుడు ఆలోచించండి, ఎటువంటి అభ్యర్థులు మన దగ్గర ఉన్నారు, ఎటువంటి పార్టీకి మనం ఓటేయాలి, దేనికోసం మనం ఓటేయాలి, మన భవిష్యత్తు కోసం మనం ఓటేయాలి, తెనాలి అభివృద్ధి కోసం ఓటేయాలి. ప్రతి ఒక్కరు కూడా గౌరవించే విధంగా, సంస్కారం ఉండే విధంగా మన కళాకారులు ఎంత కష్టపడి ఒక అద్భుతమైన ఖ్యాతి మన ప్రాంతాన్ని తీసుకొచ్చారో అది నిలబడి వాడాలి. అదేవిధంగా ఇదే మహాత్మా గాంధీ మార్కెట్ కాంప్లెక్స్ లో ఆ రోజు నిర్మాణం చేసినప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా కోరింది, మనందరం కలిసి పనిచేసుకుందాం మన అభివృద్ధి కోసం. ఈ రోజు మనకి పార్లమెంట్ సభ్యుడిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చారు. ఆయన కూడా ఇతర దేశాల్లో ఎంత సంపాదించినా కూడా తిరిగి మన ప్రాంతానికి మేలు చేయాలని ఆయన ఈ ప్రాంతానికి వచ్చినందుకు ఆయన కూడా మనస్ఫూర్తిగా మనం స్వాగతించి ఆయన కోసం కూడా మనం ఓటేసి గెలిపించాలి. అదేవిధంగా ఈరోజు మా గుంటూరు జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నుంచి తెనాలి నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా ఉన్న మన నాయుడు గారు, వీళ్ళందరూ కూడా ఈ రోజున వారాహిలో పాల్గొన్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మన పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట కోరుతున్నాను. థ్యాంక్ యూ. వారాహి మీద వస్తే ఆ కిక్కే వేరప్ప. సార్ ఎంత అదృష్టవంతులు సార్, మేము చూసి తరిస్తున్నాం, మీరు అనుభవిస్తూ తరిస్తున్నారు. గుండెల నిండా నిండిన అభిమానాన్ని ఆశయంగా మార్చుకొని ముందుకు కదులుతున్న జన సైనికులకి, నుదుటిపై పసుపు కుంకుమ దిద్దిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, భారతీయ జనతా పార్టీ దళిత దళాలకు, ఆంధ్ర ప్యారిస్ చందమామ లాంటి అందగాడైన మన మనోహర్ గారికి, నిజాయితీకి నిలువెత్తు రూపం తను కష్టపడ్డ డబ్బు పేద ప్రజలకు పంచిన మానవత్వపు మేలిమి శిఖరం, బలహీనులపై దౌడులు దౌర్జన్యాలు జరుగుతుంటే ప్రశ్నించడానికి వచ్చిన ఒక గబ్బర్ సింగ్, నేను అభిమానించే శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 5 సంవత్సరాలలో మనం ఈ పరిపాలన చూస్తే విద్యతో వికసించాల్సిన యువతకి గంజాయి అలవాటు చేశారు. బిడ్డల భవిష్యత్తుని నాశనం చేసి కన్న తల్లిదండ్రుల పేగులపై కన్నీళ్లు రాశారు. అమర్ రాజా బ్యాటరీ లాంటి గొప్ప సంస్థలని ఈ రాష్ట్రం నుంచి తరిమి పారిశ్రామిక అభివృద్ధికి పాడగట్టినటువంటి వ్యక్తులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పేదల కలల సౌదాలైనటువంటి టిట్కో ఇళ్లను పిచ్చి చెట్లకు వదిలేసినటువంటి దుర్మార్గులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. రోడ్లు చూస్తే గుంతలే గుంతలు, మందు చూస్తే దోచుడే దోచుడు, కరెంటు బిల్లులు చూస్తే బాదుడే బాదుడు, నాయకులు చూస్తే బూతులే బూతులు. ఈ విధంగా 5 సంవత్సరాలలో ప్రకృతిలో ఉన్న అన్ని వనరులని ల్యాండు, శాండు, వైను, మైను రూపంలో దోచుకొని ఆ అవినీతి సొమ్ముతో మీడియాని, సోషల్ మీడియాని, అధికారులని మేనేజ్ చేస్తూ నిజాయితీ పరులైన పవన్ కళ్యాణ్ లాంటి వారిని తిట్టిస్తూ ఒక దుర్మార్గపు రాజకీయానికి తెరదీశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి తను తగ్గి ఎన్డీఏని స్థాపించారు. ఇలాంటి
పవన్ కళ్యాణ్ గారికి వారికున్న ఆలోచనల లాగానే నాకు ఆలోచనలు ఉన్నాయి. నాకు డబ్బు మీద ఆశ లేదు, కీర్తి కాంక్ష లేదు, స్వార్థం అసలే లేదు. నేను పుట్టిన ఈ ప్రాంతానికి ఏదో ఒక చెయ్యాలన్న ఒకే ఒక్క ఆశయం తప్పించి, సార్ పవన్ కళ్యాణ్ గారు మీ ముందు నేను ప్రమాణం చేసి చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా వచ్చే 30 ఏళ్లలో అవినీతి చేయనని, ఈ అభిమానాన్ని అభివృద్ధి రూపంలో ఇస్తానని తెలియజేసుకుంటూ మీ అందరికీ మనస్ఫూర్తి కృతజ్ఞతలు. జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై నరేంద్ర మోడీ.